అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అతిథి మనకు వచ్చారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని, నందమూరి బసవ తారక రామారావు సేవా ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు, సేవా కార్యక్రమాలు. మరి ఆయన ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, వాటి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఎన్టీ రామారావు గారి అంటే అభిమానం ఎలా ఏర్పడింది, ఈ విషయాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం కేవీ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. ముందుగా ఈ అన్నా టీవీ ఛానల్ ప్రతినిధులకు, మీకు నందమూరి బసవ తారక రామారావు సేవ చేస్తున్న కేవీ సుబ్రహ్మణ్యం మా టీం తరఫున అందరికీ జై ఎన్టీఆర్ అనేది ముందుగా మాకు. ఎన్టీఆర్ అంటే ఎక్కడి నుంచి మొదలైంది మీకు అభిమానం, ఏ సినిమా నుంచి మొదలైంది? మేము చదువుతున్న రోజుల్లో 1975 అన్నదమ్ముల అనుబంధం రిలీజ్. అప్పుడు మనం సినిమా కర్ణాటకలో రిలీజ్ లేకుండా అనుకుంటే, అప్పటికే కర్ణాటకలో ఉన్నారా మీరు? కర్ణాటకనే మరి సొంత ఊరు కర్ణాటక. అంటే తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళే మధ్యలో వస్తుంది ముళబాగల్ అని. ముళబాగల్ అక్కడి నుంచి ప్రారంభం. కర్ణాటక సరిహద్దు అన్నమాట, బార్డర్ అది కర్ణాటకలో ఉంటుంది. అది అధికారికంగా కన్నడ అయినా కూడా మొత్తం భాష అన్ని కంప్లీట్ తెలుగే. రామారావు సినిమాలు 100 రోజులు 50 రోజులు, 100 రోజులు 50, బాలకృష్ణ కూడా అంతే అలా పోతుంది. కన్నడ సినిమాలు 2 రోజులు 3 రోజులు పోతాయి. తెలుగు వాళ్ళు ఉండాలి కాబట్టి మేము తెలుగు వాళ్ళు కాబట్టి అట్లా మిళితమైపోతాము. తెలుగు మనం మా మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంకా అభిమానం ఎన్టీఆర్ వస్తే అప్పుడు మనము ఎన్టీఆర్ గారి అభిమానిగా మనం మారాము. 1975 అన్నదమ్ముల అనుబంధం. అప్పుడు ఆంధ్రప్రభలో సినిమా కటింగ్లు వస్తా అంటే కటింగ్ చేసేది, మెచ్చుకుని ఆనందించేది, అందరూ కలిసేది. ఆ సినిమా ఎప్పుడో 2 నెలల తర్వాత వచ్చినప్పుడు మా ఆ ఊరికి ఆ థియేటర్కి అలంకరణ స్టార్లు అవన్నీ చేయడం, అందరితో కలిసి స్వీట్లు పంచుకోవడం చేయడం, ఇలా కార్యక్రమాల్లో వస్తూ మనం వచ్చాం. అభిమానం ఇలా తయారైంది. సినిమా రిలీజ్ అంటే అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ సినిమాస్ వల్ల ఎన్టీఆర్ అనే ఒక అభిప్రాయం మైండ్లో వచ్చినప్పుడు ఏమంటే చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ఇలా వెళ్ళి చూసి వచ్చేవాడు. ఓకే, ఇలా అభిమానం పెరిగిపోయింది బాగా. ఆయన నటన ఇంకా చెప్పలేం కదా, ఏ ఊరు లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అభిమానం అందరూ గుండెల్లో దాదాపు 90% జనాల్లో ఎన్టీ రామారావు ఎందరు నటులు ఉన్నా కూడా రామారావు ఉంటారు కాబట్టి ఇంకా అందరికీ ఉండిపోతుంది. చిరస్థాయిగా పునాది ఆకాశమంతా భూదేవంతా రామారావుకి. అక్కడ అనుబంధం మొదలయ్యి మీరు యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. యాక్టివిటీస్ అంటే ఈ సినిమాలకి అదేనండి. మా నందమూరి బసవ తారక రామారావు సేవా ట్రస్ట్ ప్రారంభించి 2012లో ఏదో కార్యక్రమాలు చేయాలని లేని టైంలో స్టార్ట్ చేశారు. రామారావు గారు ఉండగా ట్రస్ట్ చేయలేదు, అభిమానం ఉన్నింది. అప్పుడు రామారావు 83లో పార్టీ స్థాపించినప్పుడు తిరుపతి అన్నమయ్య భవన్లో ప్రారంభించాడు. పూజ చేసుకొని అక్కడ వచ్చేసి ఆయన చేసుకొని ఓపెన్ చేసి అక్కడి నుంచి మొదలుపెట్టాడు ప్రారంభము, ఎలక్షన్ ప్రారంభం. మేము అక్కడి నుంచి ఆయనతో పాటు వచ్చి కదిరి వరకు వచ్చాం. కదిరి అనంతపురంకి వచ్చి సడన్గా అక్కడికి సాగిపోవడం మేము వెనక్కి వచ్చేసాం 83లో. ఇంకా రామారావుకి మా కోస్టల్ ఏరియా ఉంటుంది. కోస్టల్ అంటే ఇక్కడ కుప్పం, మీకోట, బైరెడ్డిపల్లి. సముద్రం దగ్గరేనా? సముద్రం లేదు, సముద్రం చెన్నై. కోస్టల్ ఏరియా అంటున్నారు కదా. కోస్టల్ అంటే కర్ణాటక, ఇది ఏమంటే ఆ కోస్టల్ కాదు, కర్ణాటక ఆంధ్ర బార్డర్. ఓకే, ఆ దీంట్లో ఉంటే తెలుగు ఉంటుంది కదా. అప్పుడు తెలుగు అక్కడ వెళ్తాం కాబట్టి అందరితో పరిచయాలు, నాయకులతో పరిచయాలు, ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మనము సపోర్ట్ చేయడం అనేదానికి అలా కోస్టల్ ఏరియా. కర్ణాటక అంటుకొని వస్తుంది, ఇటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడ వస్తుంది కదా, హిందూపురం వరకు. మరి అన్నగారికి అభిమానంగా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? మొదటిసారి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కలిశారు? అప్పుడప్పుడు వెళ్తే చెన్నైకి వెళ్ళాం. నేరం నాది కాదు అక్కడ షూటింగు, ఎదురులేని మనిషి షూటింగు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర పోతే ఏదో ఒక పెద్ద అనుభూతి. అక్కడ వెళ్ళి ఎప్పుడో ఒకసారి కలిసి తర్వాత బెంగళూరుకి మాట్లాడితే ఇప్పుడు షూటింగ్లకు వస్తారు. బెంగళూరు ప్యాలెస్, మైసూరు. బెంగళూరు ప్యాలెస్, మైసూరు వెళ్తే రామారావు అక్కడ వచ్చినప్పుడు ఆ షూటింగ్ కోసం అప్పుడు మాకు ఇంత ఇది ఉండేది కాదు. షూటింగ్ కోసం చూసేదానికి వెళ్ళి సర్కస్ రాముడు అంతా ప్యాలెస్లో సెటప్. మేజర్ చంద్రకాంత్ మనుషులంతా కూడా అక్కడే. దాన్ని మేము చూసిందంటే సింహబలుడు, సర్కస్ రాముడు, తర్వాత ఇంకో సినిమా వస్తుంది. ఆ సినిమాలకి మేము చూసి షూటింగ్ చూసడం అభిమానిగా అంతే. అంతేగాని అంత లీడర్షిప్ అప్పుడు ఏం లేదు. అప్పుడు జరుగుతుంది అది అంతే, అంతవరకు సినిమాలో. ఎలక్షన్గా అప్పుడు 83లో అక్కడ వెళ్ళాము. అన్నించి అంటే డైరెక్ట్గా కలిసింది లేదు ఎన్టీ రామారావు గారిని. డైరెక్ట్గా కలిసింది అంటే ఒకసారి మదనపల్లిలో షేక్ హ్యాండ్ తీసుకున్న ఫోటోలు లేదు ఇప్పుడు, అంతే. డైరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చారా? అందరికీ ఇచ్చారు కదా, అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి అదే గొప్ప. షేక్ హ్యాండ్ ఇచ్చిందే పెద్ద మనం ఆలింగనం చేసుకున్నట్లే అయిపోయింది అప్పుడు, అంతే ఒకసారి. అంటే రామారావు గారిని అభిమాన సంఘాల్లో ఉండేవాళ్ళు కాదు మీరు?
అభిమాన సంఘం అంటే అభిమానులు అందరూ కలుస్తాం. సినిమా రిలీజ్ శ్రీపతి రాజేశ్వరి గారికి పేరుతో అభిమాన సంఘం ఉండేది, ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. దాంట్లో మీరు మెంబర్గా కానీ అట్లా ఉండి యాక్టివిటీ చేయడం లేదు. మాకు అక్కడ ఉంది ముళబాగులో, కోలార్, బెంగళూరు ఉంటుంది కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని. ఆ ఫ్యాన్స్లో మేము అదే ఇప్పుడుంటే టీమే అప్పటి నుంచి టీం ఒకటే. అప్పుడు అందరూ కలిసి మన సినిమా రిలీజ్ అయినప్పుడు హడావుట్ చేయడం, కటౌట్లు పెట్టడం, అలా బ్యానర్లు పెట్టడం అట్లా. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా కలిసింది ఒక సందర్భం రాలేదు. 83 కదా, 83లో అప్పుడు మాకు అంత ఇది లేదు. ఓకే. 2001 రామారావు గారితో అదే అనుబంధం లేదు. 2001 నుంచి బాబు గారు టేకప్ చేసినాక మనం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ కలిసి బ్రహ్మాండంగా అప్పుడు నెలకు ఒకసారి వస్తూ ఉంటాం. అప్పుడు అందరూ మనం నాయకులందరూ టోటల్గా పరిచయం అయ్యారు. మనకి అతి ముఖ్యమైన టీడీ జనార్దన్ గారు అన్ని విధాలుగా మనకి సహకరించి, అంటే బాబు గారిని కలుపుకోవడం కోసం ఏం చేయనా కూడా ఆయన ముఖం ద్వారా మనం వెళ్ళి వచ్చి మనకి కల్పిస్తాం. మరి నందమూరి బసవతారక సేవా ట్రస్ట్ అని పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే ఈ కార్యక్రమాలు చేస్తే ఒక ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ ద్వారా మనం ఏదైనా మనం చిన్నగా మన చేతినంత ఏదో ఒక చిన్న కార్యం, అంటే అన్నదానము, ఈ హాస్పిటల్స్లో రోగులకు పాలు పండ్లు చిన్నగా మాకు ఎంతవరకు ఆ ఫండ్స్ అనేది కలెక్ట్ అయితే అన్నీ కలెక్ట్ చేసుకొని చేసి ఆ టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ ద్వారా చేస్తే బాగుంటుంది అనేది. మరి అలాంటి ట్రస్ట్ పెట్టాలన్నప్పుడు, ఆ పేరు పెట్టాలన్నప్పుడు వీళ్ళ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పర్మిషన్ ఏదో ఉండాలి కదా, అదేం తీసుకోలేదా? పర్మిషన్ ఎన్టీఆర్ అంటే పర్మిషన్ మనకి ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. అదంటే ఎవరు పర్మిషన్ ఇదేమి ఇది ఒక దేవుడికి భక్తుడయ్యేది దానికి పర్మిషన్ ఎక్కల్లా. ఒక వ్యక్తికి అభిమానం అయ్యేది దానికి పర్మిషన్, ఎవరు పర్మిషన్ అనవసరం. దానికి ఏముంటుంది, అదేమి రిజిస్ట్రేషన్ కాదు కదా. అంటే కొంతమంది మరి దీని సంపాదించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఉంటారు. మాకు ఇప్పటి వరకు మేము మా చేయి ద్వారా ఖర్చులు అయ్యాయి కానీ మేము దాంట్లో పెద్దగా ఏదో రోల్ కాల్ చేస్తారు, ఆ విధంగా మేము ఎప్పటికీ చేయము. రామారావు ఏమిటి, ప్రజలే దేవుడు సమాజమే దేవుడు ఆయన నినాదం అయితే మేము కూడా ఒక 10 మందికి ఉపయోగపడాలి, ఈయన పేరు చెప్పాలి, అరే ఇలాంటి మనిషి చేసింది అనే ఒక దీనిపైన మేము చేస్తాం. కానీ దానిపైన ఏదో వస్తుంది కానీ ఇప్పుడు కూడా నేను క్యాలెండర్లు చేస్తాను. అప్పుడు 2012 నుంచి 10,000 క్యాలెండర్లు రామారావుది, ప్రతి ఒక ఫోటోతో సంవత్సరానికి 12 నెలలు 12 పండుగలు వస్తాయి. ఆ పండుగలో ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఈ క్యాలెండర్లో మనం అంటే సందేశాత్మకంగా మన క్యాలెండర్ తయారు చేసి, ఇది ఈ సంవత్సరం క్యాలెండరా? ఈ సంవత్సరం 25, ఇది 24. అంటే దీనికి సంబంధించిన యాడ్లు గీడ్లు తీసుకోవడం అది ఎవరో అదే అభిమానులు ఏదో కమర్షియల్గా ఇవ్వరు. అదే నాది నా ఏదో ఉంటే వాళ్ళు ఏమి ఆ షాప్ లేకుండా పోతే అభినందన పండగది షాప్ ఉంటే వాళ్ళు చేస్తాము, అట్లా చేస్తాము. అభిమానంగా మనకి ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళు మనకు సహకరిస్తారు. దాని ద్వారా వచ్చి ఎంత వస్తే అంత ఫండ్ చేసి దీనికి 3,60,000 పైన 10,000 క్యాలెండర్లు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ముంబై, కలకత్తా కూడా పంపించాను, అమెరికా కూడా 10 క్యాలెండర్ పంపించాను. అంటే డబ్బులా లేకపోతే ఫ్రీగానా? ఫ్రీ. నేను క్యాలెండర్ పంచేది ఉచితం. వీళ్ళలో వస్తే మనం కమర్షియల్ ధర ఎంత సగమో 30కో కలెక్షన్ అయితే మిగిలిన నేను వేసి పెట్టి పంపించే. ఈ క్యాలెండర్ ఎందుకంటే క్యాలెండర్ హ్యాంగ్ చేసుకుంటారు, ఎప్పుడు అలా ఉండాలని. మనం చేసే దాంట్లో ఎవరో ఏమో రాముడో కృష్ణుడో వేసి క్యాలెండర్ తయారు చేసి కదా, ఒక నెలలో ఏమొస్తుంది ఆ పండుగ, దానికి ఒక అన్నీ మనం దానికి చేసి ఒక నెల పడుతుంది మనకు ఆ డిజైన్ చేసేది. కర్ణాటకలో తెలుగు వాళ్ళు లేదు కదా, దాన్ని అంతా చేసి సెట్ చేసి. కన్నడలో కూడా వేస్తారా క్యాలెండర్లో? కన్నడలో ఈ చిన్న ప్యాకెట్ క్యాలెండర్స్ ఉంటాయి, పాకెట్ క్యాలెండర్ వేస్తున్నారు కన్నడ. పాకెట్ క్యాలెండర్ వేసి ఇస్తామన్నమాట. తెలుగుని ఇది ఇంత అదంతే తెలుగు వాళ్ళే అక్కడ మనకి ఎక్కువ పరిచయం కాబట్టి ఆ తెలుగు వాళ్ళ క్యాలెండర్ ఇస్తాము. ఇలా చిన్న క్యాలెండర్లు వేసి మనం అందరికీ పంచిపెడుతుంది. ఇలా స్టిక్కర్లు ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసేది అనమాట. దీన్ని ఇక్కడ తీసి స్టిక్ చేసి అలాగే ఎక్కడ బస్సు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, గుడి కావచ్చు, ఇలా క్యాలెండర్ చిన్న పాకెట్ క్యాలెండర్. ఇది పాకెట్ క్యాలెండర్లో ఇవన్నీ ఉచితమే. ఇవి కన్నడలో వేస్తారు. ఇది చిన్న పాకెట్ క్యాలెండర్ కన్నడ, ఎందుకంటే లోపల టెక్స్ట్ వస్తుంది కదా, అది మేము కర్ణాటకలో ప్రింట్ చేస్తాం కదా, కన్నడ తెలుగు దొరుకుతుంది. ఇవన్నీ సెట్టింగ్ ఇది రెడీ దొరుకుతుంది. దీన్ని కవర్ పే చేసి నేను ఇలా సెట్ చేసి ఇస్తాను అనమాట. ఓకే. కాకుండా మన క్యాలెండర్ చైనా బార్డర్లో ఒకటి తగ్గింది. ఎవరో ఒకడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు, ఏంటంటే నీ ఫోటో అలా ఉంది అక్కడ ఏంటంటే ఏంటి ఎలా నాకు వచ్చిందంటే, ఎవరో తూర్పుగోదావరి వాళ్ళు అక్కడ హోటల్ పెట్టారు, 5 కిలోమీటర్ పోతే చైనా బార్డర్, అక్కడ చూసి ఆ క్యాలెండర్ తగ్గింది. వాళ్ళ ఎన్టీఆర్ అభిమానులు అట్లా వేసుకుంటారు అనమాట. ఇలా క్యాలెండర్లు వేసుకుంటారు. ఓకే. క్యాలెండర్స్ అందరూ పెట్టుకుంటారు. అంతా బాగానే ఉంది. ఇది చాలా ఖర్చు పెడుతున్నారు.